షేలింగంపల్లి నియోజకవర్గంలోని నానకరాంగూడ ఫైనాన్షియల్ డిస్టిక్లోని ఎన్ఐఏటీ వేదికగా బ్లెండ్ 360 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హ్యాక్ కల్చర్ మైక్రోసాఫ్ట్ బ్లడ్ వారియర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఏఐ ఫర్ గుడ్ హ్యాక్థాన్ విజయవంతంగా ముగిసింది. 6,800కు పైగా రిజిస్ట్రేషన్లోంచి ఎంపికైన 100 జట్లు 170కి పైగా మంది 24 గంటల పాటు సాగిన ఈ పోటీల్లో పాల్గొని సమాజానికి మేలు చేసే ఇన్నోవేటివ్ సొల్యూషన్లు అభివృద్ధి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హాజరయ్యారు. ముగింపు రోజున 2.75 లక్షల నగదు బహుమతులను 3 విజేత జట్లకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఐఏఎస్ పీఏసీ చైర్మన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బ్లెండ్ 360 ప్రతినిధులు రఘు మంగరాజు, ప్రసాద్ దేశ్పాండే, హరినాథ్ చల్లా, ధవలిక నిమ్మగడ్డ, ఇస్మాయిల్ మొహమ్మద్, బ్లడ్ వారియర్స్ నుండి సందీప్ కావేటి, కృష్ణవంశీ, అలాగే ఎన్ఐఏటీ నుండి గిరీష్ ఆకాష్, శశాంక్ గుజ్జుల తదితరులు పాల్గొన్నారు. అంతేకాక ప్రతిభ కనబర్చిన కొంతమంది విద్యార్థులకు బ్లెండ్ 360లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించారు. ఈ హ్యాక్థాన్ ద్వారా కృత్రిమ మేధాశక్తిని సమాజం మేలు కోసం వినియోగించవచ్చని మరోసారి రుజువైంది. ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింతగా ప్రోత్సహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే షేలింగంపల్లి అండ్ చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ శ్రీ అరికపూడి గాంధీ గారు, మిస్టర్ రఘు, ద ఫౌండింగ్ టీమ్ ఆఫ్ NIAT members representing Blood Warriors, Blend, most importantly all the student teams which participated in this hackathon for me. So first of all I would like to congratulate the 3 teams which received their prizes, and also the remaining, as was explained, this was a very competitive kind of a setup. Thousands of people registered, the 100 top ones were shortlisted, of which 18 of you were called here to work on, to refine all your solutions, and obviously some of you have done better than others, but it doesn't mean that the remaining do not have good solutions or useful solutions. I'm sure with more application of mind, understanding the technology usage better, you can also come up with something else. But what I really appreciate is the larger purpose of this hackathon. There are so many hackathons which happen. I mean, literally not a single week passes that we don't come across some hackathon or some such challenge event. But what makes this very special is that you are looking to address something which is a very huge gap in our governance model. జయేష్ రంజన్ గారు చెప్పారు, రకరకాల ప్రాబ్లమ్స్, మరి NGO ఆర్గనైజేషన్స్ బాగా పనిచేస్తున్నాయి, ఇంకా కూడా పనిచేయాల్సిన అవసరం. దాంతోపాటు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, మురుకు కూపంలాగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు, స్లమ్స్ కావచ్చు, అలాగే సీజనల్ వ్యాధులు కావచ్చు, రకరకాల పరిస్థితుల్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితులు. బహుశా జయేష్ రంజన్ గారికి తెలుసు, మన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా. 29 రాష్ట్రాల ప్రజానికం, ఇతర దేశస్తులు కూడా నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం. ఇక్కడ అవేర్నెస్ వచ్చిందంటే ప్రపంచంలో అవేర్నెస్ వచ్చిందని అనుకోవటంలో ఎటువంటి సందేహం కూడా ఉండదు. ఈరోజు బ్లెండ్ 360 అన్న AI సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి మేము 24 అవర్ హ్యాకథాన్ రన్ చేశాము. మొత్తం భారతదేశం నుంచి 6,000 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. అందులో మాకు 9,000 ఐడియాస్ వచ్చాయి. ఈ బ్లడ్ వారియర్స్ అన్న ఒక స్వచ్ఛంద సంస్థ తలసీమియా పేషెంట్స్ గురించి వాళ్ళు గత 5 సంవత్సరాలుగా కష్టపడి ఫీల్డ్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళకి మేము హెల్ప్ చేద్దామని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక AI సొల్యూషన్ బిల్డ్ చేసి వాళ్ళకి బ్లడ్ డోనర్స్, ఒకవైపు మనకి డోనర్స్ ఉన్నారు, ఇంకోవైపు మనకి తలసీమియా పేషెంట్స్ ఉన్నారు. కానీ ప్రతి తలసీమియా పేషెంట్కి 2 వారాలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ అవసరం ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రైమరీగా చిన్నపిల్లలే తలసీమియా పేషెంట్స్. వాళ్ళకి ప్రతి 2 వారాలకు ఒకసారి డోనర్ గురించి వెతుక్కోవడానికి తల్లిదండ్రులు పడని బాధ, అష్టకష్టాలు ఉంటాయి. సో వాటన్నిటిని సాల్వ్ చేయడానికి మనకి స్వచ్ఛంద బ్లడ్ వారియర్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా రోజు పొద్దున్న లేస్తే వాళ్ళకి ఒక డోనర్ని వెతకాలి, ప్లస్ ఒక పేషెంట్ని డోనర్కి కనెక్ట్ చేసి డొనేషన్ కంప్లీట్ చేయాలి అన్నది వాళ్ళకి త్రూ టెక్నాలజీ మేము సాల్వ్ చేద్దామన్న ఉద్దేశంతో బ్లెండ్ 360 అన్న సంస్థ నుంచి మేము అందరం ముందుకొచ్చి
ఒక హ్యాకథాన్ని రన్ చేసాము. ఈ హ్యాకథాన్ పేరు ఏఐ ఫర్ గుడ్. ఏఐ ఫర్ గుడ్ అంటే సొసైటీకి, మనము సమాజానికి ఉపయోగపడే టెక్నికల్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా కంపెనీ నుంచి మేమందరము ఒక 40 మంది కలిసి వచ్చి గత 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి గత 24 గంటలుగా స్టూడెంట్స్ అందరూ మొత్తం భారతదేశం నుంచి 4 నుంచి 5 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ 24 గంటల నుంచి ఉండి ఈ అప్లికేషన్స్ అన్నీ బిల్డ్ చేసి మేము దీన్ని బ్లడ్ వారియర్స్ అన్న స్వచ్ఛంద సంస్థకి మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మేము ఒక టెక్నాలజీ అప్లికేషన్ని మేము బిల్డ్ చేసాము. సో దాన్ని ఈరోజు టోటల్గా మాకు ఒక 100 టీమ్స్ నిన్న పొద్దుటి నుంచి ఈ రోజటి వరకు ఒక 100 టీమ్స్ అంటే దాదాపుగా ఒక 200 మంది బిల్డ్ చేశారు ఈ అప్లికేషన్స్ని. అందులోంచి మొదటి 3 టీమ్స్కి మేము బహుమతులు ఇచ్చాం. ఫస్ట్ బహుమతిగా ₹1,00,000, సెకండ్ బహుమతిగా 50,000, థర్డ్ బహుమతిగా 25,000 ఇచ్చాము. ఈ కార్యక్రమాన్ని మాకు సపోర్ట్గా మాకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు వచ్చారు. అండ్ మనకి లోకల్ ఎమ్మెల్యే శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు వచ్చేసి మాకు ఈ కార్యక్రమాన్ని అందరికీ మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. సో ఈ మొత్తం కార్యక్రమాన్ని మేము NIIT నెక్స్ట్ వేవ్ ఇన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్న సంస్థలో చేసుకున్నాము. ఈ సంస్థ నుంచి కూడా మాకు వాళ్ళు సహాయ సహకార్యాలు గత 24 గంటలుగా మాకు అన్ని వస్తువులు ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్రయత్నం ఇక్కడి నుంచే ఆగిపోకుండా మేము ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి మేము టెక్నాలజీ ద్వారా సపోర్ట్ చేసి సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి మా వంతు సహాయంగా మేము చేయడానికి ఈ ఏఐ ఫర్ గుడ్ అన్న ఇనిషియేటివ్స్తో మేము ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ. మేము బ్లడ్ వారియర్స్ టీం నుంచి మేము తలసేమియా అని ఒక వ్యాధి గురించి పనిచేస్తున్నాం అన్నమాట. ఇండియాలో తలసేమియా ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1 అనమాట తలసేమియా గురించి. అండ్ ప్రతి సంవత్సరం చాలామంది తలసేమియాతో పుడుతున్నారు. అది జెనెటిక్ వ్యాధి కాబట్టి అది పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తుంది. సో దానివల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. సుమారు 5 లక్షల మందికి ఈ వ్యాధి ఉంది. వాళ్ళకి ప్రతి 15 రోజులకు బ్లడ్ అవసరం. అండ్ సుమారు 6 కోట్ల మందికి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఉంటాయన్నమాట, కానీ బయటికి రావు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈ వ్యాధికి లక్షణాలు ఉన్నాయి. సో ప్రపంచంలోనే ఇండియాని తలసేమియా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. దాన్ని మార్చాలి అనేది మా ప్రయత్నము. ఆ ప్రయత్నంలోనే మేము చాలామందితో కలిసి పనిచేస్తున్నాము. ఎగ్జిస్టింగ్ ఉన్న పేషెంట్స్ కానీ ఆ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తాము. అలాగే చాలామందికి తలసేమియా గురించి తెలిసేలా ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఆ ప్రయత్నంలోనే ఒక ప్రయత్నం అనేది ఈ ఏఐ ఫర్ గుడ్ హ్యాకథాన్. రఘు గారు, బ్లెండ్ 360 గారు, మేమందరం కలిసి ఇదంతా ఐడియేట్ చేసి చాలామంది పిల్లలు అక్రాస్ ది కంట్రీ నుంచి వచ్చి ఈ ప్రాబ్లం మీద వర్క్ చేశారు. అండ్ దాని గురించి ఆల్రెడీ మీకు ఉంటుంది కదా. We want to take this to a logical conclusion where we are able to build some application that can be used by the NGOs like Blood Warriors or so. This event was blessed by dignitaries like Jayesh Garu and Gandhi Garu. So we're really happy to get the support from the larger parts of the society, be the governments, be the సమాజంలో ఇంతమంది పేషెంట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రతి 20 రోజులకి బ్లడ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దానికోసం అందరూ ముందుకొచ్చి ప్రతి 3 నెలలకి 4 నెలలకి లేదంటే సంవత్సరంలో వాళ్ళకి పుట్టినరోజుకో లేదా వాళ్ళ తల్లిదండ్రులు పుట్టినరోజుకో బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇలా సమాజంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తోచినట్టుగా సహాయం చేస్తే ఈ కంట్రీని మనము తలసేమియా రహితంగా చేయవచ్చు. అలానే ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి సమాజంలో. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్ తీసుకుంటే మనం ఇలాంటి సమస్యల్ని అరికట్టవచ్చు, అందరికీ బెటర్ లైఫ్ ఇవ్వచ్చు. అలా వచ్చిన ఆలోచనే ఈ ఏఐ ఫర్ హ్యాకథాన్ అనమాట. సో టెక్నాలజీ సోషల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందా అంటే చాలామంది నో అంటారు, కానీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలిసింది ఏంటంటే అది కూడా సాల్వ్ చేయగలుగుతుంది. సో ఎంతోమంది బ్లడ్ డోనర్స్ని ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి అని చాలామంది పిల్లలు మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసి సొల్యూషన్స్ బిల్డ్ చేస్తారు. వాటిని మేము బ్లడ్ వారియర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేసి తలసేమియా పేషెంట్స్కి దేశం మొత్తంలో ఉన్న పేషెంట్స్ అందరికీ ఎలా 100% సపోర్ట్ ఇవ్వగలుగుతాము అనేది ఇప్పుడు నెక్స్ట్ 6 నెలల నుంచి సంవత్సరం యొక్క కార్యాచరణ. దానికి ఈరోజు సపోర్ట్ చేసిన జయేష్ రంజన్ గారు కానీ, గాంధీ గారు కానీ, మా ఎమ్మెల్యే అయిన గాంధీ గారు కానీ అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ఎంతో రుణపడి ఉంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఏఐ
ఏఐ ఫర్ గుడ్ అనే ఈవెంట్లో మేము బ్లడ్ వారియర్స్ తలసీమియా కోసం పట్లు ఏఐ బ్లెండ్ 360 వాళ్ళు మాకు సహాయం చేయడం జరిగింది. సో బ్లడ్ వారియర్స్లో మారింది అని అంటే తలసీమియా కోసం ఎవ్రీ 15-20 రోజులకు బ్లడ్ అవసరం పడుతున్నప్పుడు మేము టెక్తోని ఇది ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాము. సో డిఫరెంట్ మోడల్స్తో డిఫరెంట్ ఏఐతో ఇన్ని రోజులు బిల్డ్ చేసాము. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇండియా నుండి చాలామంది రావడం, దీనికోసం పర్టికులర్గా డిఫరెంట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇప్పుడు ఏఐ ఏదైతే వాడుతున్నారో LLMs వాడడంలో కానీ లేకపోతే ర్యాక్ మోడల్స్లో వాడడంలో కానీ ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ తీసుకొని రావడంలో చాలా హెల్ప్ చేశారు. సో ఈ నెక్స్ట్ 6 monthsలో మేము దీన్ని ఎలా తీసుకెళ్తాము అనేది పెద్ద థింగ్. అండ్ దీనికోసం నాట్ జస్ట్ ఈరోజు 2 రోజులు చేసినట్టు కాకుండా వాళ్ళు ఈ 6 నెలలు మళ్ళీ మాత్రం పనిచేయడానికి రావడం జరుగుతుంది. అండ్ ఈ పెద్ద స్కేల్లో పెద్ద కమ్యూనిటీ కోసం మేము ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ 6 monthsలో చూస్తాము. థ్యాంక్ యూ.